నమస్తే. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్స్ చాప్టర్ చెప్పుకుందాం. ఈ చాప్టర్ చెప్పుకోబోయే ముందు మీకు డిఫరెన్షియేషన్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫార్ములాస్ గురించి 2 వీడియోస్ బిఫోర్ చేశాను. అది చూసిన తర్వాత ఒక్కసారి ఇంటిగ్రేషన్ చాప్టర్ ఇది మనం చూసినట్లయితే మీకు చాలా ఫాస్ట్గా ఇంకా బెస్ట్గా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ వీడియోస్ 2 చూసి ఇంటిగ్రేషన్ చాప్టర్ను కంటిన్యూ చేయండి. ఎందుకు నేను అలా చెప్పాను, అది చూస్తే ఎందుకు అర్థమవుతుందని చెప్పడానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనం ఆల్రెడీ ఫార్ములాస్ మనము డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చెప్పుకున్నప్పుడు చెప్పాము ఆల్రెడీ. కాబట్టి d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ మనకి ఇక్కడ. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అంటే ఏమో చూద్దాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఈ d/dx ఈజ్ ఈక్వల్స్ టు కవతలు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది dx/d ఇంటూ 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేస్తే ఈ dx నా లాస్ట్లో పంపించి 1/d ఇంటూ 1 ఇంటూ dx చేద్దాం. ఈ 1/d ఏదైతే ఉందో దీన్నే మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. ఇంటిగ్రేషన్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ x అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మనం రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే చూడండి, ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత వచ్చింది, ఎక్స్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ చూడండి, ఎక్స్ వచ్చిన తర్వాత ప్లస్ సి అనేది కంపల్సరీగా మనం పెట్టాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ మనకి ఎంత వచ్చింది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత వచ్చింది, ఎక్స్ అనేది ఆన్సర్ వచ్చింది. కానీ లాస్ట్లో విత్ ప్లస్ సి అనేది, అంటే సి అంటే ఇక్కడ కాన్స్టాంట్ పెట్టాలి. ఎందుకు దానికి మనం ఇక్కడ కాన్స్టాంట్ పెట్టాలి లాస్ట్లో అనేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ 5x + 4. దీనికి డిఫరెన్షియేషన్ మీరు డెరివేటివ్స్ కట్టే ఇక్కడ మీకు 5 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ కాన్స్టాంట్ కాబట్టి 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. అంటే మీకు d/dx ఆఫ్ 5x + 4 ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చిందనమాట. దీనికి డిఫరెన్షియేషన్ మనం డెరివేటివ్స్ కడితే మనకు ఆన్సర్ వచ్చేసి 5 వచ్చింది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్స్కి డిఫరెన్షియేషన్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాం. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, 5x + 4 ఈజ్ ఈక్వల్స్ టు ఈ d/dx ఈజ్ ఈక్వల్స్ టు వస్తే 1/d మనం ఏమనుకున్నాం, ఇంటిగ్రేషన్ 5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు కాన్స్టాంట్ కాబట్టి దీన్ని బయట తీసుకొని వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు dx మనకేమొచ్చింది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ అంటే మనకు అప్పుడే 5x. మనం చేసిన ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx మనకి ఎంత వచ్చింది, ఎక్స్ అనమాట. ఇలా బయట ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5x వచ్చింది. బట్ ఇక్కడ ఎంత ఉంది, 5x + 4 వచ్చింది. కానీ మనకు ఓన్లీ 5x వచ్చిందనమాట. అంటే 5x + 4కి ఈక్వల్ కాలేదు. అంటే ఇక్కడ ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది, కాన్స్టాంట్ 4 అనేది మిస్ అయింది. ఈ మిస్ అయింది కాబట్టి దాన్ని మనం ఎందుకు సి పెట్టాలనుకున్నాం, ఇక్కడ ఈక్వల్ 5x + 4కి నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఏది మిస్ అయింది, కాన్స్టాంట్ మిస్ అయింది కాబట్టి ప్లస్ సి అని పెట్టామన్నమాట కంపల్సరీగా. అందుకు మన ఇంటిగ్రేషన్ పార్ట్లో తప్పనిసరిగా లాస్ట్లో ప్లస్ సి అనేది ఇందుకు పెడతామన్నమాట. అంటే ఇంటిగ్రేషన్ పార్ట్లో డెరివేషన్ నుంచి మనకు ఇంటిగ్రేషన్కి వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ అనేది లాస్ట్లో కాన్స్టాంట్ గురించి చెప్పదు. ఆ చెప్పనప్పుడు మనం ఏం చేస్తాం, ప్లస్ సి అని డినోట్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ ఏం లేదు, కాన్స్టాంట్ ఏం లేదనుకోండి, అప్పుడు జీరో అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా కాన్స్టాంట్ ఉంటే మనకు సి అనేది మనం డినోట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. అందుకని మనం ప్లస్ సి అనేది ఖచ్చితంగా డినోట్ చేయాలి ఇంటిగ్రేషన్ పార్ట్లో. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ నుంచి మనము ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములా ఎలా రాబడతామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు d/dx ఆఫ్ x⁻n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ x⁻n-1. ఇది మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏమంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ dx ఏమవుతుంది అని. ఇప్పుడు వీటికి రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది ఇంటిగ్రేషన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ dx మనకి ఏమవుతుంది అనేది ఇప్పుడు అంటే మనం డిఫరెన్షియేషన్ నుంచి మనం సాల్వ్ చేస్తూ పోతే దీనికి ఆన్సర్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ x⁻n బదులు మనం ఏం చేద్దామంటే d/dx ఆఫ్ x⁻n + 1 పెడదాం.
ఎన్ ప్లస్ వన్ పెడితే అప్పుడు ఎన్ ప్లస్ ఏమొస్తుంది ఎన్ ప్లస్ వన్ ఎక్స్ పవర్ ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ ఆల్రెడీ ఫార్ములా ఉంది మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే మీకు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఈ డి బై డిఎక్స్ ఇది కోసం కొత్త పంపిస్తే మనకు 1/d ఏమవుతుంది ఇంటిగ్రేషన్ అవుతుంది ఈ డిఎక్స్ వచ్చేసి ఈ లాస్ట్లో మనం పెట్టుకున్నట్లయితే కాబట్టి ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది అనమాట ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది ఇప్పుడు ఇది కాన్స్టాంట్ కాబట్టి దీన్ని సపరేట్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈ ఎన్ ప్లస్ వన్ ఈజీ కోశకోతులు తీసుకొని వస్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అనమాట ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఏమొచ్చింది మనకు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఇప్పుడు మనం ఇదే కదా కనుక్కోవాలనుకునేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఏమొచ్చింది మనకు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అనేది వచ్చిందనమాట అంటే ఈ డిఫరెన్షియేషన్ నుంచి మనం ఇంటిగ్రేషన్ ఫార్ములా ఎలా రాబట్టామో చూడండి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అనేది మనకు ఇదనమాట వాల్యూ అదేవిధంగా లాస్ట్లో తప్పనిసరిగా మనం ఏం పెట్టాలనుకున్నాం ప్లస్ సి అదేవిధంగా ఇంకోటి చూద్దాం సింపుల్గా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 1 మీకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు సేమ్ డి బై డిఎక్స్ ఈజీ కోర్స్ కొత్తలు పంపిస్తే మనకి ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఎక్స్ అలానే ఉంటుంది అనమాట ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకు ఎక్స్ అనేది అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ అనేది 1 ఎక్స్ అవుతుంది అనమాట సేమ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ప్లస్ సి మర్చిపోకూడదు మళ్ళీ ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా నేను నీట్గా రాసి పెట్టాను మీరు అన్నీ నీట్గా నోట్ చేసుకోండి ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్ రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ నుంచి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఎలా వచ్చాయనేసి నేను కంపేర్ చేస్తూ రాశాను ఇక్కడ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఇక్కడ ఇవి వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు హెచ్తో స్టార్ట్ అయ్యేవి కాస్ హెచ్ఎస్ సైన్ హెచ్ఎక్స్ ఇట్లాంటి స్టార్ట్ అయ్యే వాటిని కూడా మనము హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాము అదేవిధంగా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇవన్నీ కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అనమాట కాబట్టి ఇక్కడ మనకు మొత్తం ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా వస్తాయన్నమాట కాబట్టి నీట్గా నోట్ చేసుకోండి ఈ వీడియో పాస్ చేసి ఫార్ములాస్ అని నోట్ చేసుకోండి ప్రజెంట్ మీరు ఇంటిగ్రేషన్ చాప్టర్ చేస్తున్నారు కాబట్టి ఇది మాత్రం క్లోజ్ చేసి మీరు ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మాత్రమే రాసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ ఇప్పుడు చూద్దాం మనం సపరేట్ రాసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఈ కాన్స్టెంట్ ఎప్పుడు ఇంటిగ్రేషన్కి బయట పెట్టండి 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 ఇది కూడా కాన్స్టెంట్ ఇంటూ 1 అంటే అప్పటికి 1 ఇంటూ డిఎక్స్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మీకు తెలుసు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఈ ఫార్ములా ప్రకారం మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే చూడండి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ ఇంకా డైరెక్ట్గా మీరు వేసేయచ్చు నేను మీకు ఫస్ట్ కాబట్టి అర్థం కావడానికి నీట్గా ఎక్స్ప్లెనేషన్గా ఇస్తున్నాను x² ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 1కి మీరు ఫస్ట్లోనే మనం ఫార్ములా నేర్చుకున్నాం ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4 బై 4 మైనస్ 2x³ బై 3 ప్లస్ 3x
దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4/4 మైనస్ 2x³ 3 ప్లస్ 3x. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఇంటూ √x ఇంటూ dx. ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లం ఒక్క నిమిషం అబ్జర్వ్ చేస్తే మనం ఏ మెథడ్లో చేస్తే మనకు ప్రాబ్లం వస్తుందని ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2x ఇంటూ √x. √xలో మనం చేయలేం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఇంటూ x⁻1/2గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్కి పవర్ ఏం లేదనుకుంటే 1, ఇక్కడ ఎక్స్కి పవర్ 1/2. అంటే ఇక్కడ మనకు బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 ఇంటూ x పవర్, ఇక్కడ చూడండి ఫార్ములా కావాలంటే మీకు a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్స్ టు a⁻m+n. ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ 1+1/2 ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ కాన్స్టెంట్ 2ని పక్కన తీసేయచ్చు మీరు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻1/2 అంటే మీకు 2+1/2 ఇంటూ dx. డైరెక్ట్గా స్టెప్ వేసేయచ్చు మీరు. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻3/2 ఇంటూ dx. ఇది చూడండి, ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఫార్ములా ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు x⁻n+1/n+1. ఈ ఫార్ములా ప్రకారం మనకు 2 ఇంటూ x⁻n+1 అంటే 3/2 + 1/3/2 + 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x⁻3 + 2 5/2, 5/2/5/2. ఇది రెసిప్రోకల్ అయితే మనకు 2 2 * 4/5 ఇంటూ x⁻5/2. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ √2x² ఇంటూ dx. ఇప్పుడు మనం ఇది ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ dxగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం కాన్స్టాంట్కి ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్కి 1/3ని సపరేట్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/1/3 ఇంటూ x² ఇంటూ 1/3 ఇంటూ dx. ఇక్కడ మనము కాన్స్టాంట్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ బయట తీసుకొచ్చేద్దాం. 2^1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ a⁻m ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n, a⁻m ఇంటూ n. ఆ ఫార్ములా ప్రకారం 2/3 అవుతుంది ఇంటూ dx. ఇక్కడ 2 1/3. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఈజ్ ఈక్వల్స్ టు x⁻n+1/n+1. దాని ప్రకారం మనం x⁻2/3 + 1/2/3 + 1. మనం 2⁻1/3 ఇంటూ x⁻2/3 + 1 మీన్స్ 5/3/5/3 డైరెక్ట్గా వేశాను. అదేవిధంగా 2⁻1/3 ఇంటూ ఇది రెసిప్రోకల్ అయితే మనకు 3/5 ఇంటూ x⁻5/3. ఇక్కడ మనము 2⁻1/3ని మనము మళ్ళీ √2 ఇంటూ నీట్గా ఉంటుంది కాబట్టి 5 ఇంటూ x⁻5/3 ఈ విధంగా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 3x - 1/2x ఇంటూ dx. ఇప్పుడు చూడండి, మనం ఏ ప్రాబ్లం చేయడానికైనా సరే ఒక ప్రాసెస్ లాగా నీట్గా మనం చేసుకొని వస్తే మనకి ఎక్కడ మిస్టేక్ కాకుండా లాస్ట్ వరకు ఆన్సర్ పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x²/2x ప్లస్ సపరేట్ చేసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x/2x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x. సపరేట్గా మీరు అన్నిటికీ ఇక్కడ dx, ఎందుకంటే సపరేట్ చేసాం కాబట్టి అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి dx. ఓకే, ఇక్కడ చూడండి, x²/2x. x² అంటే మీకు x ఇంటూ x కాబట్టి ఒక xకి ఇక్కడ ఒక x క్యాన్సిలేషన్ అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ x/2 ఇంటూ dx ప్లస్
ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x. మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ వేయచ్చు, నేను నీట్గా ఉంటుందని ఇంకో స్టెప్ వరకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ మనం సపరేట్ చేస్తే 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్లు 1 ఇంటూ డిఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x/2 ఇక్కడ x/2 ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా మనం 1/2ను కాన్స్టెంట్ బయట తీసేయచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు x(n+1/n+1) దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనకు ఈ పవర్లో 1 ఉంది కాబట్టి 1+1 అంటే x² 1/2 into x² ప్లస్ 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే మనకు తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే మనం ఇక్కడ ఫార్ములాలో ఆల్రెడీ నేర్చుకున్నాం. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ c. మనకు ఫార్ములాలు బాగా నోటెడ్ ఉండాలి కాబట్టి log x ప్లస్ ఫైనల్గా c. చూడండి, ఇక్కడ x² ప్లస్ 3x/2 మైనస్ 1/2 log x ప్లస్ c. అంతే అండి, సింపుల్గా మనం నీట్గా చేసినట్లయితే చాలా సింపుల్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ (x/x) ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ (x/x) ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే మనం ఇందాక ప్రాబ్లం చెప్పుకున్నాం, log x మైనస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ √x/x ఉన్నప్పుడు x పవర్ √x అంటే 1/2, అదేవిధంగా ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 ఇంటూ డిఎక్స్. డైరెక్ట్ స్టెప్ కూడా వేయచ్చు మీరు. log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 1/2 ఇంటూ ఇది పైకి వస్తే x పవర్ -1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ షుడ్ బి యాడెడ్. కాబట్టి log mod x ఇది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x 1/2 -1 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 ఇంటూ డిఎక్స్. log mod x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x 1/2 -1/2 అంటే ఇక్కడ మనకు 1 - 2 -1/2 ఇంటూ డిఎక్స్ వస్తాయి. -1/2 ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఇక్కడ మనకు x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి log mod x మైనస్ చూడండి, x పవర్ -1/2 ప్లస్ 1 -1/2 ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు log mod x మైనస్ x పవర్ -1 అంటే మీకు 1/2/1/2 ఇంటూ డిఎక్స్ అనేది వస్తుంది. అప్పుడు మనము log mod x మైనస్ ఇక్కడ మీకు 2 ఇంటూ x పవర్ 1/2 ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ద మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేను డిఎక్స్ వేసాను, ప్లస్ సి. ఇది మర్చిపోకూడదు మనం. మనం 6th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + 2x - 3/x² ఇంటూ డిఎక్స్. చూడండి, సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x² ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే మనకు తెలుసు వాల్యూ x ప్లస్ 1. ఇక్కడ మనం 2ని సపరేట్ చేసినట్లయితే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ మైనస్
ఇది కాన్స్టెంట్ని సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/x² ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ మీన్స్ log x. ఫార్ములాస్ అన్నీ బాగా తెలిసిందాలి మనకు. 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x². ఇంటిగ్రేషన్ 1/x² అంటే మనకు ఈ 1/x² మనం x⁻−2 లాగా రాసుకోవచ్చు అనమాట, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 2 log x మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n. మీకు తెలుసు x⁻n+1/n+1, కాబట్టి ఇది ఎక్కువగా ఇదే ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 3 ఇంటూ n+1 అంటే n ఇక్కడ వాల్యూ -2 + 1/n+1 -2 + 1 అనమాట, ప్లస్ సి. ఇది మర్చిపోకూడదు మనం. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 log x మైనస్ 3 ఇంటూ x⁻−1/−1 ప్లస్ సి. ఎక్స్ ప్లస్ 2 log x మైనస్ 3, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డైరెక్ట్ రాసేయచ్చు, ప్లస్ x⁻−1 ప్లస్ సి. ఫైనల్ కంక్లూజన్గా మనం ఎక్స్ ప్లస్ 2 log x ప్లస్ 3 ఇంటూ x⁻−1 అంటే దాని కింద తీసుకొని వస్తే 3/x ప్లస్ సి అనమాట. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 4/1+x² ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4/1+x² ఇంటూ డిఎక్స్. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ అంటే పవర్ ఏముందంటే 1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n. దట్ మీన్స్ x⁻n+1/n+1. n+1 అంటే 1+1 ప్లస్ 4 కాన్స్టెంట్ సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² ఇంటూ డిఎక్స్. x²/2 ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² అంటే మనం ఫార్ములాలో నేర్చుకునేవి tan ఇన్వర్స్ x ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x మైనస్ 1/x ప్లస్ 2/√x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సేమ్ సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ డిఎక్స్ అంటే మీకు e⁻x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x మీన్స్ log mod x ప్లస్ ఇక్కడ 2ను సపరేట్ చేస్తే మనము 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. కాబట్టి e⁻x మైనస్ log mod x ప్లస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ అంటే మీకు sin h ఇన్వర్స్ x ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు, లేదంటే మీకు లాగ్స్లో రాసుకోవాలనుకుంటే log mod x ప్లస్ √x² ప్లస్ 1 అని కూడా రాసుకోవచ్చు అనమాట, ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1-x² ప్లస్ 1/1+x². యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫార్ములా బేస్డ్గా మీకు పరిచయం చేయడానికి వాడు డైరెక్ట్గా మీకు ఫార్ములాస్ని ఇస్తున్నాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1-x² ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² ఇంటూ డిఎక్స్. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1-x² ఇంటూ డిఎక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, tan h ఇన్వర్స్ x ప్లస్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1+x² అంటే మనకు tan ఇన్వర్స్ x. ఇదేమో హైపర్బోలిక్ ఫంక్షన్, దిస్ ద ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనమాట, ప్లస్ సి. అంతే.
నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² ప్లస్ 2/√1 + x² ఇంటూ dx. ఇందాక ప్రాబ్లం లాగానే ఇవి కూడా అన్నీ మీకు ఫార్ములాస్ పరిచయం చేద్దామనేసి వాడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√1 + x² ఇంటూ dx. మీకు డైరెక్ట్గా ఉంది ఇది ఫార్ములాలో. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² అంటే మీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్, మీకు ట్రిగ్నామెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇది. ప్లస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 + x² ఇంటూ dx. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ, ఇప్పుడు చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 + x² అంటే మీకు ఏమొస్తుంది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట ప్లస్ సి. దయచేసి మీరు ప్రాబ్లమ్స్ చేసే ముందు ఫార్ములాస్ను 1కి 2 సార్లు బాగా చదువుకొని మీకు బాగా వస్తుంది అనుకుంటేనే ప్రాబ్లమ్స్లోకి రండి, లేకపోతే ప్రాబ్లమ్స్ మీకు ఏమాత్రం అర్థం కావన్నమాట. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻log 1 + tan² x ఇంటూ dx. ఇది పబ్లిక్ ఎగ్జామ్ చాలాసార్లు అడిగారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻log చూడండి 1 + tan² x అంటే మీకు వెంటనే ఐడియా రావాలన్నమాట. ఇది మీకు ఫార్ములా sec² x మైనస్ tan² x = 1. ఈ ఫార్ములా ప్రకారం మనకు రావాలి. ఇక్కడ మనకు 1 + tan² ఉంది, అంటే tan² కొత్తలు పంపిస్తే sec² x = 1 + tan² x, అంటే 1 + tan² x బదులు మనం sec² xగా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు 1 + tan² x ఉంది కాబట్టి దీని బదులు మనము sec² x లాగా రాసుకోవచ్చు ఇంటూ dx. అంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే సాల్వ్ చేసేటప్పుడు మీకు ఐడియా ఎలా రావాలంటే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లోకి కన్వర్ట్ చేసుకునేలాగా రావాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ e⁻log sec² x అంటే మనకేమి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x ఇంటూ dx. మనకు డైరెక్ట్గా ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అంటే tan x ప్లస్ సి. ఇంకా అంటే మనం ఈ ఫార్ములాలోకి రావడానికి మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటే ఇట్లా ఫార్ములాలోకి వచ్చి కరెక్ట్గా మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం కొద్దిగా ఎస్టిమేట్ చేసుకొని ప్రాబ్లం చేయాలన్నమాట ఎప్పుడైనా. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin² x/1 + cos 2x ఇంటూ dx. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin² x/1 + cos 2x మనం ఎలా రాసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా ఉంది చూడండి. cos 2θ = 2 cos² θ -1. ఇక్కడ మనకు -1 కాబట్టి ఈ -1 కొత్తలు పంపిస్తే 1 + cos 2θ = 2 cos² θ అవుతుంది అనమాట. ఈ ఫార్ములాస్ మనకు గుర్తు రాకపోతే ప్రాబ్లం ఒక ఇంచు కూడా ముందుకు పోలేము మనం. కాబట్టి 1 + cos 2θ బదులు మనము 2 cos² θ రాసుకోవచ్చు. ఇక్కడ మనకు 1 + cos 2x ఉంది కాబట్టి 2 cos² x రాసుకోవచ్చు. కాబట్టి 2 cos² x అనమాట, 2 cos² x. ఇప్పుడు చూడండి sin² x మనం ఎలా రాసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా ఉంది sin² x ప్లస్ cos² x = 1. అంటే మనకు sin² θ ప్లస్ cos² θ = 1 నేను చెప్తున్నాను ఇట్లా. కాబట్టి sin² x = 1 - cos² x అనమాట. అంటే sin² x 1 - cos² xగా రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - cos² x/2 cos² x అనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ మనం సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 cos² x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos² x/2 cos² x. cos² x క్యాన్సిల్. మనం ఇక్కడ ఈ 1/2 కాన్స్టాంట్ సపరేట్ చేస్తే 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ డైరెక్ట్ స్టెప్ వేయచ్చు, లేకపోతే ఇంకో స్టెప్ వేసి చేద్దాం. 1/cos² x మైనస్ ఇక్కడ కూడా కాన్స్టాంట్ సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకేం లేదు కాబట్టి ఇంటూ 1 ఇంటూ dx. సారీ మనం ఇక్కడ అన్నిటికీ dx మర్చిపోయాం. dx విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఇది మర్చిపోతే మనం ఇంటిగ్రేషన్ లేదనమాట. ఇంటూ dx. ఓకే 1/2
ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos² x 1/cos² x అంటే మనకు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant² x ఇంటూ dx మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే మీకు తెలుసు x. కాబట్టి రెండు ఇక్కడ ఇంకోటి స్టెప్ చేద్దాం. కాబట్టి 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant² x అంటే మనకు తెలుసు tan x మైనస్ ఇక్కడ 1/2 x ఉంది. రెండు చోట్ల మనకు 1/2 కామన్ తీసుకోవచ్చు. 1/2 అంటే మీకు ఇక్కడ tan x మైనస్ x అనమాట. tan x మైనస్ x ప్లస్ c అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. మనం ఇప్పుడు సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x² హోల్ క్యూబ్ ఇంటూ dx. మనం డైరెక్ట్గా మనం చేయలేం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకి ఏ విధంగా ఉంది, a - b హోల్ క్యూబ్ అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ద్వారా ఉండేదాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి a - b హోల్ క్యూబ్ ఫార్ములా మనకేమి a³ మైనస్ 3a² b మైనస్ అంటే ప్లస్ 3b² ప్లస్ b³ ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు a³ మైనస్ 3a² b ప్లస్ 3b² ప్లస్ b³. ఓకే, కరెక్ట్ అంటమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని నీట్గా చేసుకున్నట్టయితే a³ అంటే ఇక్కడ 1³ మైనస్ 3a అంటే 1² b అంటే x² ప్లస్ 3x² హోల్ స్క్వేర్. ఇక్కడ బాగా జాగ్రత్తగా ఉంచే b అంటే x², మనకు ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి x² హోల్ స్క్వేర్ అని అర్థం. మనకి కొద్దిగా మిస్టేక్ చేసినా మళ్ళీ మన ప్రాబ్లం రాంగ్ అవుతుంది. కాబట్టి b³ అంటే b అంటే x² హోల్ క్యూబ్ అని. కాబట్టి 1³ 1 - 3x² ప్లస్ 3x⁴ ప్లస్ x⁴. సారీ 3 × 2 = 6 కాదు, 3 × 2 = 6 x⁴ 3x⁴ అంతే మనకు. కాబట్టి 1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - 3x² ప్లస్ 3x⁴ ప్లస్ x⁴ ఇంటూ dx అనే విధంగా మనము ఈ ఫార్ములాని యూజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేయండి. ఇప్పుడు సింపుల్ మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ మనం చేసినట్లే ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx మైనస్ 3 డైరెక్ట్గా కాన్స్టెంట్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. -3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ అన్నిటికీ dx x⁴ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ ఇంటూ dx. మీకు మేజర్గా మనం ఫస్ట్ రోమంలో మాట్లాడుకున్నట్లు మనకి ఎక్కువ యూజ్ అయ్యే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఇది ఈక్వల్స్ టు x⁴n + 1/n+1. మేజర్గా మనకి ఎక్కువ ఇదే ఫార్ములా యూజ్ చేస్తుంటాం. కాబట్టి దీని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx అంటే మీకు తెలుసు x మైనస్ 3 ఇంటూ x² అంటే x⁴n ఫార్ములాలో అంటే మీకు ఇక్కడ x⁴2 + 1 అంటే n+1/n+1 కాబట్టి 2 + 1 ప్లస్ 3 ఇంటూ x⁴ అంటే మీకు x⁴ + 1/4 ప్లస్ 1 ప్లస్ x⁴6 + 1/6 ప్లస్ 1. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ x - 3 x³/3 ప్లస్ 3x⁴ 5/5 ప్లస్ x⁴ 7/7. 3 గెట్స్ క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ ఫైనల్గా x - x³ ప్లస్ 3/5 x⁴ ప్లస్ x⁴ 7/7. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√x మైనస్ 2/x ప్లస్ 1/3x² ఇంటూ dx ఆన్ 0, ∞. చూడండి, ఇప్పుడు మనం కాన్స్టాంట్ సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x మైనస్ 2 ఇంటూ dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx ప్లస్ 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇంటూ dx. ఇప్పుడు చూడండి 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x అంటే మీకు తెలుసు 2√x అనమాట. 2√x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే మీకు log mod x
ప్లస్ 1/3 ఇంటూ 1/3 అట్లా వేద్దాం. ఇంటిగ్రేషన్ 1/x². మీకు ప్రతిసారి ఆల్రెడీ మనం ఫస్ట్ రౌండ్ చేసాం. 1/x² ఎప్పుడైతే వస్తుందో మీరు x² పైకి తీసుకొని x⁻−2 అనమాట ఇంటూ dx. 3 2 6 √x - 2 log mod x ప్లస్ 1/3. ఇదే ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n అంటే మీకు తెలుసు, డైరెక్ట్గా వేస్తున్నాను. x⁻−2 ప్లస్ 1/−2 ప్లస్ 1 అనమాట. అది 6 √x - 2 log mod x. ఇక్కడ చూడండి, ఇంకో స్టెప్ వేద్దాం. 1/3 x-1/-1. ఇప్పుడు 6 √x - 2 log mod x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 1/3 x⁻−1. డైరెక్ట్ స్టెప్గా వేయచ్చు. నేను 2 స్టెప్స్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, నీట్గా ఉంటుంది. 2 log mod x మైనస్ ఈ x⁻−1 కిందకు వచ్చేస్తే మనకు 1/3x అవుతుంది అనమాట. లాస్ట్లో ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. మనకి ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ √x + 1/x² ఇంటూ dx. మనం ఇప్పుడు ఇక్కడ మనకు పాజిబిలిటీ నెక్స్ట్ ఫార్వర్డ్ కావడానికి పాజిబిలిటీ ఏముందంటే మనకు a + b² ఫార్ములాలో ఉంది మనకి ఇప్పుడు. కాబట్టి a + b² కాబట్టి మీకు అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే. a² అంటే √x² ప్లస్ 1² ప్లస్ 2ab 2 √x ఇంటూ 1 అంటే 1 అనమాట. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సల్. x ప్లస్ 1 ప్లస్ 2 √x అనమాట. కాబట్టి మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ x² అనేది కింద మీకు ఆల్రెడీ అన్నిటికీ వస్తుంది. కాబట్టి x/x² డైరెక్ట్ స్టెప్ కాకుండా ఇంకో స్టెప్ వేద్దాం. ప్లస్ 2 √x ఇంటూ dx. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x/x² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 √x/x² ఇంటూ dx. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక x క్యాన్సిల్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మీకు ఆల్రెడీ తెలుసు 1/x² వస్తే మీరు ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లం చేశారు. డైరెక్ట్గా x⁻−2 ఇంటూ dx అని రాసుకోండి. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ 2ని మీరు కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొని వస్తే 2 ఇంటూ √x/x². √x/x² అంటే మీరు √xను x⁻1/2 ఇంటూ ఈ x² పైకి తీసుకొని వస్తే x⁻−2 ఇంటూ dx. బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log mod x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−2 అంటే మీకు x⁻n ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఫార్ములాలో ఉందన్నమాట. కాబట్టి x⁻−2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ చూడండి, బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్. కాబట్టి x⁻1/2 - 2 ఇంటూ dx. కాబట్టి log mod x ప్లస్ x⁻−1/-1 ప్లస్ 2 ఇంటూ x⁻. ఇక్కడ చూడండి, ఎల్సిఎం తీస్తే మనకు 1 - 4/2 ఇంటూ dx. కాబట్టి log mod x ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ x⁻1 అంటే మీరు నెక్స్ట్ స్టెప్ వేద్దాం. x⁻1 ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−3/2 ఇంటూ dx. ఇక్కడ వరకు చూడండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ స్టెప్ నుంచి కాబట్టి log mod x మైనస్ ఇక్కడ మనకు x⁻−1 ఉంది కాబట్టి దాన్ని మనం 1/xగా రాసుకోవచ్చు. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ చూడండి
ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ -3/2 అంటే ఇది కూడా మనకి x పవర్ n ఫార్ములాలో ఉందన్నమాట. x పవర్ n ఫార్ములా అంటే మనకు చెప్పండి ఇక్కడ +2 ఇంటూ x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 కాబట్టి log mod x మైనస్ 1/x ప్లస్ 2 ఇంటూ మీరు డైరెక్ట్ చేసినట్టయితే x పవర్ -3 ప్లస్ 2/2 బై -3 ప్లస్ 2/2 అనమాట. కాబట్టి log mod x మైనస్ 1/x ప్లస్ 2 ఇంటూ -3 ప్లస్ 2 అంటే -1/2 కాబట్టి x పవర్ -1/2 బై -1/2 అనమాట. కాబట్టి log mod x మైనస్ 1/x ఇక్కడ ప్లస్ ఇంటూ -2 x పవర్ -1/2 బై -1/2 log mod x మైనస్ 1/x ఇక్కడ మీరు ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ చేసేసాం కాబట్టి ఇక్కడ లేదు. ఇప్పుడు పైకి తీసుకొని వస్తే 2 2s are 4 ఇంటూ x పవర్ -1/2 అనమాట. ఫైనల్గా log mod x మైనస్ 1/x మైనస్ 4/√x ప్లస్ సిగా రాసుకోవచ్చు. అంటే మీకు x పవర్ 1/2 అంటే 1/x పవర్ 1/2 వస్తుంది. x పవర్ 1/2 అంటే √x కాబట్టి నేను డైరెక్ట్ స్టెప్గా √x అని వేసాను అనమాట. √x ప్లస్ సి అంతే ఆన్సర్. సేమ్ ఇప్పుడు మన ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఇందాక మనం చేసిన థర్డ్ ప్రాబ్లంలానే ఉంది. మీరు వీడియోని పాస్ చేసి మీరు థర్డ్ ప్రాబ్లం చేసినట్లే ఫోర్త్ ప్రాబ్లం చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, వస్తుందేమో. నేను ఆ లోపల చేస్తుంటాను. ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సేమ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ మీన్స్ 3 3 9x స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ అంటే 1 ప్లస్ 2ab 2a 3 2 6x ఇంటూ 1 6x అనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6x బై 2x అనమాట. ఇంతకుముందు మనకు హోల్ బ్రాకెట్ ఇచ్చాడు కూడా, దీనికి కూడా స్క్వేర్ ఉంది, దీనికి మాత్రం లేదనమాట. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేట్ చేయండి. 9x స్క్వేర్ బై 2x ప్లస్ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x బై 2x ఇంటూ dx. ఇప్పుడు చూడండి, మీకు కాన్స్టాంట్ అని సపరేట్ చేయండి. ఎక్స్కు ఇక్కడ ఎక్స్ క్యాన్సల్ కాబట్టి 9/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx ప్లస్ ఇక్కడ 2 1 is 2 2 3s are 6 అంటే అది కనుక మనం సపరేట్ చేస్తే 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యాన్సల్ 1 ఇంటూ dx అనమాట. ఇది సింపుల్గా ఉన్నది. కాబట్టి 9/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx కాబట్టి మీకు ఏమొస్తుంది x స్క్వేర్ బై 2 అంటే ఇది x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి x పవర్ n అంటే ఇక్కడ 1 అనమాట. x పవర్ n అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. x పవర్ n ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఇంటూ dx ఇది ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ n అనేది 1 కాబట్టి 1 ప్లస్ 1 2x స్క్వేర్ బై 2 అనమాట. ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx మీన్స్ log mod x ఆర్ log x ప్లస్ 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే 3x మీకు ఇంకా 3x కాబట్టి 9/4x స్క్వేర్ ప్లస్ 1/2 log x ప్లస్ 3x ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఈ ఫార్ములా ప్రకారమే ఉంది కాబట్టి ఇది కూడా మీరు వీడియో పాస్ చేసి ఒకసారి మీరే చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి a - b హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి a స్క్వేర్ మీన్స్ 4x స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ ప్లస్ 1 మైనస్ 2ab మైనస్ 2 to the 4x ఇంటూ 1 4x అనమాట. ఇది
ఇక్కడ కింద మనకు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x² ప్లస్ 1 మైనస్ 4x బై ఇక్కడ 3 3 = 9 రూట్కు స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతే 9x అనమాట. 9x వచ్చింది. ఇప్పుడు చూడండి సపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x² బై 9x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/9x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x బై 9x ఇంటూ dx. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అన్నీ ఒకేలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ x క్యాన్సిల్, 4/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ప్లస్ 1/9 కాన్స్టాంట్ సపరేట్ చేస్తే 1/x ఇంటూ dx మైనస్ 4/9 x క్యాన్సిల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx. ఇక్కడ చూడండి 4/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే మీకు ఇంటిగ్రేషన్ x⁴n ఫార్ములా ఉంది కాబట్టి x² అంటే మీకు ఈ చాప్టర్ మీరు చేసే కొద్దీ x వస్తే వెంటనే x²/2 అనేసి ఫాస్ట్గా రాసేయాలన్నమాట. 2 ప్లస్ 1/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx అంటే log x మైనస్ 4/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx అంటే x అనమాట. కాబట్టి 4/18x² ప్లస్ 1/9 log x మైనస్ 4/9x ప్లస్ c ఇదన్నమాట. ఇక్కడ మీరు 2 2s are 4 2 9s are చేయొచ్చు కాబట్టి 2/9 మీకు ఇక్కడ ఇంకో స్టెప్ 2/9x² ప్లస్ 1/9 log x మైనస్ 4/9x ప్లస్ c. ఇది మీకు ఫైనల్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 6th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ప్లస్ 2/√x² మైనస్ 1 మైనస్ 3/2x² ఇంటూ dx. ఇప్పుడు ఇది చూడండి, మనం సపరేట్ చేస్తే సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√x² మైనస్ 1 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2x² ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డైరెక్ట్గా వేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x అంటే మీకు తెలుసు 2√x ప్లస్ 2ను సపరేట్ చేస్తే 1/√x² మైనస్ 1 ఇంటూ dx మైనస్ 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇంటూ dx. కాబట్టి 2√x అట్లా రాద్దాం ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మైనస్ 1 x² మైనస్ 1 అంటే మీకు స్క్వేర్ రూట్లో వచ్చినప్పుడు మీకు కాస్ h ఇన్వర్స్ x హైపర్బోలిక్ ఫంక్షన్ అనమాట మైనస్ 3/2. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లం చేశారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² అంటే మీరు డైరెక్ట్గా మీరు x⁻−2 ఇంటూ dx ఇంకొకటే సాల్వేషన్ అనమాట అన్నిటికీ. ప్లస్ 2 cos h ఇన్వర్స్ x మైనస్ 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఫార్ములా ఉంది కాబట్టి -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 అనమాట. కాబట్టి 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x ఇక్కడ చూడండి -3/2 ఇంటూ x⁻−1/-1 అనమాట. కాబట్టి 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 ఇంటూ x ఇన్వర్స్. డైరెక్ట్ స్టెప్గా బై 3/2x అని వేయచ్చు, కానీ నెక్స్ట్ ఇంకో స్టెప్ చూద్దాం. 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x ప్లస్ 3/2x ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు 7th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x మైనస్ cos x ప్లస్ x² ఇంటూ dx. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫార్ములాస్ గుర్తున్నాయా లేదా చెక్ చేయడానికి మాత్రమే ఉంటాయన్నమాట. ఇవి ఏదో పెద్ద ప్రాసెస్ నెక్స్ట్ ఏదో మీకు చేయలేని ఇవ్వరు, జస్ట్ మీకు ఫార్ములాస్ గుర్తున్నాయా లేదా అన్నానికి మాత్రమే ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు చూడండి
ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ మర్చిపోతున్నాను మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మీకు తెలుసు tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది sin x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అని అర్థం ప్లస్ సి. ఇంకో స్టెప్ చూద్దాం. tan x మైనస్ sin x ప్లస్ x³ ప్లస్ సి. అంతే. ఇప్పుడు 8th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ప్లస్ 3/x-4 ఇంటూ డిఎక్స్. సేమ్ ఇది కూడా మీకు ఫార్ములాస్ వస్తాయి రాదనేసి వాడు చెక్ చేస్తున్నాడు. చూద్దాం వస్తాయి రాదు మనకి. సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అనుకుంటా, ఇది ఇంటూ tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x ఇంటూ dx మైనస్ 4 ఇంటూ అంటే ఇంకో స్టెప్ వేద్దాం, ఇబ్బంది లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అంటే మీకు తెలుసు సీకెంట్ ఎక్స్ ప్లస్ 3 సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx మైనస్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx. సీకెంట్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే మీకు లాగ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే మీకు ఎక్స్ అనమాట ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు 9th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ √x మైనస్ 2/1 మైనస్ x² ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ √x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/1 మైనస్ x² ఇంటూ dx. డైరెక్ట్గా ఈ కాన్స్టెంట్ సైడ్ తీసి వేయచ్చు, నేను నీట్గా ఉంటుందని ఒక స్టెప్ కావేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ √x అంటే మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ ప్రాబ్లం నుంచి మీరు √x వస్తే మీరు ఎలా చేయాలని x⁴1/2 ఇంటూ dx మైనస్ కాన్స్టెంట్ సపరేట్ చేసి 1/1 మైనస్ x² ఇంటూ dx. మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² వచ్చినా లేకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ √x అని వచ్చినా ఇట్లాంటి వాటిని జనరల్గా ఇలానే చేయాలని మీకు ఒక ఫార్ములా లాగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మళ్ళీ మీకు డౌట్ అనేది రాకూడదు అనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా ఉంది కాబట్టి x⁴1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ x² అంటే ఏమొస్తుంది మనకు tan h ఇన్వర్స్ x వస్తుంది అనమాట. కాబట్టి x⁴1/2 అంటే మీకు 2 1 + 3 1 + 2 3 3/2/3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x అనమాట. కాబట్టి ఇక్కడ 3/2 రెసిప్రోకల్ అయితే 2/3 ఇంటూ x⁴3/2 మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ సి. ఈ సి మనలో వదిలి ఎక్కడికి వెళ్ళదన్నమాట ప్లస్ సి. ఇప్పుడు మనం 10th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ మైనస్ cos x ప్లస్ 4/√x² ప్లస్ 1 ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఇంటూ dx ప్లస్ సపరేట్ చేద్దామా, ఓకే అలానే వేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4/√x² ప్లస్ 1 ఇంటూ dx. కాబట్టి అసలు డైరెక్ట్గా వేసేద్దాం, దీన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా కాబట్టి 4. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n అంటే మీకు x⁴4/4 అంటే 3 + 1/3 + 1 కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేసాను అనమాట. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే మీకు sin x ప్లస్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ 1 x² ప్లస్ 1 వచ్చిందంటే మీకు sin h ఇన్వర్స్ x వచ్చినట్లు లెక్క అనమాట. కాబట్టి sin h ఇన్వర్స్ x
ప్లస్ సి. ఇంకా డైరెక్ట్ స్టెప్లు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకో స్టెప్ వేయకుండా. 11th ప్రాబ్లం, దీని ప్రాబ్లం అనడానికంటే మీకు ఫార్ములా 11th ఫార్ములా అనుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ 1/√x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ అంటే మీకు సైన్ హెచ్ఎక్స్ అనమాట. అదేవిధంగా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ 1. ఇందాక 10th ప్రాబ్లంలో కూడా అదే కదా మనకు వచ్చింది. x² ప్లస్ 1 అంటే మీకు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంకా అంతే. చూడండి, 12th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ 1/x² మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అంట మనకు ఇంటూ డిఎక్స్. అంటే కొద్దిగా మీకు ఇది చూసి 1/2 అంటే ఇది ఎలా చేయాలి, ఇది రాదనుకోకుండా ఒక్కసారి సింపుల్గా ఆలోచించేది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మైనస్ 1/1/2 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 2 స్టెప్స్ అవసరం లేదు, నేను మీకు నీట్గా ఉంటుందని చెప్తున్నాను. x² మైనస్ 1/2 అంటే ఇది మీకు స్క్వేర్ అనే కదా అర్థం. మీకు వాడు మిమ్మల్ని అలా మోసం చేద్దామని ఇచ్చారనుకుంటా. ఇంటూ డిఎక్స్ జస్ట్ సరదాకు. కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ 1. ఇందాక ప్రాబ్లం మనకి √x² ప్లస్ 1 వచ్చినప్పుడు మనకి ఏమనుకున్నాం, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ -1 వచ్చింది కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇలా చేయొచ్చు. లేకపోతే మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ 1 మీరు ఎలా చేయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. అంటే ఇప్పుడు కాస్ హెచ్ఎక్స్ మీరు అలానే రాసి ప్లస్ ఈ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ను మీరు లాగ్ ఎక్స్ ప్లస్ √x² మైనస్ 1 ప్లస్ సి అని కూడా రాయొచ్చు. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు మనం 13th ప్రాబ్లం, ఇది మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇచ్చారు ఆల్రెడీ, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే మీకు ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ పవర్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2a పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ అనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ x whole square plus b power x whole square minus 2a power x b power x by a power x into b power x అనమాట. సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ x² అంటే ఏ పవర్ x ఇంటూ ఏ పవర్ x బై ఏ పవర్ x ఇంటూ బి పవర్ ఏ పవర్ x ఇంటూ బి పవర్ x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే బి పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ అని బై ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2ని కాన్స్టెంట్ సపరేట్ చేస్తే ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ బై ఇక్కడ కింద ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ బి పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ మొత్తం క్యాన్సిలేషన్ అయితే 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ అంటే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే మీకు 2x డైరెక్ట్గా వేసేయచ్చు. ఇది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఇక్కడ ఎందుకు మనం ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అని ఎందుకు రాసుకున్నామంటే మనకి ఇక్కడ చేయడానికి ఒకే ఒక వే ఏముందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు
ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ, ఈ ఫార్ములా వస్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. కాబట్టి ఇక్కడ మనం ఏ బై బి మొత్తం కూడా ఏ అనుకుంటే, ఏ బై బి మొత్తాన్ని కూడా ఏ అనుకుంటే అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఏ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ అంటే ఇక్కడ మీకు ఏ బై బి ప్లస్ ఇక్కడ కూడా సేమ్ బి బై ఏ అంతటిని కూడా మనం ఏ అనుకుంటే, ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ అనుకుంటే అప్పుడు మీకు ఏమొస్తుంది ఏ పవర్ ఎక్స్ అంటే బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ మైనస్ 2x అనమాట. ఇది చూడండి, నెక్స్ట్ మళ్ళీ చేద్దాం. కాబట్టి ఇది మనం ఇటు సైడ్ తీసుకుపోతే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్, కాబట్టి ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ బై ఇక్కడ ఏముంది లాగ్ ఏ బై బి ఉంది మనకి, ఇక్కడ లాగ్ ఏ బై బి. లాగ్ ఏ బై బి అంటే మీకు ఫార్ములా తెలుసు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ప్లస్ ఇక్కడ ఏముంది బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ అనమాట. కాబట్టి బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై సేమ్ లాగ్ బి బై ఏ. లాగ్ బి బై ఏ అంటే లాగ్ బి మైనస్ లాగ్ ఏ మైనస్ 2x ఆల్రెడీ ఉంది ప్లస్ సి. అంతే, మనకు ఒక స్టెప్ మాత్రమే దాని తర్వాత. ఇప్పుడు మనం 14th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం దీని ఎలా సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ అంటే మనకు రాసుకోవచ్చు 1/cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1/కోసెకంట్ స్క్వేర్ అండి 1/sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ 1 మనం చూడండి sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది మనకు ఫార్ములా. దీని బదులు ఇక్కడ మనం 1ని sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. కాబట్టి sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా అంటే ఈ 1 అనేది ఇది దీనికి ఈక్వల్ కాబట్టి ఇక్కడ 1 ఉండే చోట మనం ఈ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా రాసుకున్నాం బై cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేట్ చేస్తే మనం ఇక్కడ దీన్ని sin స్క్వేర్ టీటా బై cos స్క్వేర్ మన ఎక్స్లో కాబట్టి టీటా ఎక్స్లో కాబట్టి కింద ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్లో sin స్క్వేర్ cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. cos స్క్వేర్ ఎక్స్ cancel, sin స్క్వేర్ ఎక్స్ gets cancel. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకు ఫార్ములా రావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos స్క్వేర్ అంటే మళ్ళీ ఇందాక మనం దాన్ని ఏదైతే యూజ్ చేసుకుని రాసుకున్నామో సేమ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోండి. కాబట్టి 1 - cos స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మీకు tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మీకు cot x అనమాట ప్లస్ సి. దిస్ ద ఆన్సర్. అంటే మనకి ఫన్నీగా ఉంటుంది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లికేషన్లో ఉంటే దాన్ని విడగొట్టి మనం సపరేట్ చేసాం. లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి సేమ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఉండింది, ఇక్కడ ప్లస్ అయిందనమాట. సపరేట్ చేస్తే సేమ్ మనకు ఆన్సర్ వచ్చేసి వచ్చిందనమాట. ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడే నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు అది ఒక 2 times ఎక్స్ట్రా చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ బై 1 - cos 2x. మీకు ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లమ్స్లో 1 - cos 2x అంటే ఇవి వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలని చెప్పి మీకు ఫార్ములా చెప్పాను. ఇక్కడ చూడండి
కాస్ 2 టీటా, నేను మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఎక్స్లో రాశాను. కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఫార్ములా మనకి. కాబట్టి మనకి ఇక్కడ ఏముంది 1 మైనస్ కాస్ 2x, అంటే ఇక్కడ 1 ఇది వచ్చేసి ఈ కాస్ 2x ఇది కోస్ కోతలు వెళ్తే 1 మైనస్ కాస్ 2x అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఇది కోస్ కోతలు వస్తే 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ 2x బదులు మనం 2 సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి ఎక్కువగా చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేట్ చేయండి 1/2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు చూడండి, మనకు కాన్స్టెంట్ సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది కూడా 1/2 సపరేట్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. మనం డైరెక్ట్గా కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్. ఇక్కడ చూడండి 1/2 సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకు ఇంటిగ్రేషన్ ఫార్ములా దేనికి ఉంది, మనకు కొసెకండ్ స్క్వేర్ కాబట్టి దాన్ని కొసెకండ్ స్క్వేర్లోకి మార్చుకుంటే కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ కాట్ స్క్వేర్కి మనకు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ స్క్వేర్కి డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి మనం దాన్ని కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్గా రాసుకోవచ్చు. కాబట్టి 1/2 మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ అనమాట. మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ మనకంటే మనకు ఏవైతే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వరకు వస్తాయో అక్కడ వరకు దాన్ని తీసుకొని వచ్చి సాల్వ్ చేయడానికి ఇట్లా చేస్తున్నాం అనమాట. ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ మీరు 1/2 రెండింటికి వస్తుంది కాబట్టి మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ సపరేట్ చేశాను అనమాట. కాబట్టి 1/2 మైనస్ డైరెక్ట్గా మైనస్ 1/2 కాట్ ఎక్స్ ప్లస్ 1/2 కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే సేమ్ కొసెకండ్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 1/2 ఎక్స్ అనమాట. మైనస్ 1/2 ఎక్స్. కాబట్టి మైనస్ 1/2 కాట్ ఎక్స్ మైనస్ 1/2 కాట్ ఎక్స్ రెండు కూడా ఒకే సైన్తో ఉన్నాయి కాబట్టి మైనస్ రెండు హాఫ్లు ఇవి. ఇది హాఫ్ కాట్ ఎక్స్, ఇది హాఫ్ కాట్ ఎక్స్ కాబట్టి ఫుల్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 1/2 ఎక్స్ ప్లస్ సి. దిస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం 15 ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఈ 1 మైనస్ కాస్ 2x అనేది మీకు కనపడిన వెంటనే మీరు ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోండి. కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. మనకి ఇక్కడ 1 మైనస్ కాస్ 2x ఇచ్చాడు కాబట్టి, అంటే 2 టీటా అనుకోండి, 2 ఇచ్చాడు కాబట్టి ఈ 2 టీటాను కాస్ 2 టీటాను ఈజీ కోస్ కోతలు పంపిస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ 2 సైన్ టీటాను ఈజీ కోస్ కోతలు తీసుకొస్తే 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. బట్ మనకి ఈ ప్రాబ్లంలో కొద్దిగా నెక్స్ట్ ఇంకో స్టెప్గా చేసి మనకి ఏం చేయాలి, దీని స్క్వేర్ రూట్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సైన్ స్క్వేర్ని ఈజీ కోస్ కోతలు పంపిస్తే రూట్గా మారుతుంది. చాలామంది మిస్టేక్స్ చేసేది ఎక్కడంటే ఇక్కడ ఈ 2కి స్క్వేర్ రూట్ పెట్టనమాట. అంటే ఈ స్క్వేర్ ఇటు సైడ్ పంపిస్తే రూట్ పెట్టేసి దీని వాల్యూ ఎంత అంటే 2 సైన్ టీటాను వేసేస్తారు. చూడండి, ఇక్కడ అంటే రూట్ ఇక్కడికి వస్తే స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2, మళ్ళీ దీనికి స్క్వేర్ అంటే 2 సైన్ స్క్వేర్ టీటా అని వస్తుంది. చూడండి, దీనికి ఈక్వల్ కావాలి. బట్ చాలామంది ఏం చేస్తారంటే దీనికి స్క్వేర్ రూట్ పెట్టరు అనమాట. కాబట్టి డైరెక్ట్గా 2 సైన్ టీటా అని వేసేస్తారు. అప్పుడు ఇక్కడ రూట్ ఇప్పుడు స్క్వేర్ వస్తే 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అంటే 4 సైన్ స్క్వేర్ టీటా అయిపోతుంది అనమాట. కానీ మనకు 2 సైన్ స్క్వేర్ టీటానే కదా. కాబట్టి ఇది మాత్రం జాగ్రత్తగా నోట్ చేసుకొని జాగ్రత్తగా గమనించనమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x మనం ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ స్క్వేర్ వాళ్ళు పంపించేసాం కదా, సైన్ టీటాగా రాసుకోవచ్చు అనమాట. అది కాబట్టి ఇంకా కాన్స్టెంట్ పక్కన తీస్తే స్క్వేర్ రూట్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే మీకేమి మైనస్ కాస్ టీటా. కాబట్టి మైనస్ రూట్ 2 కాస్ టీటా అనేది ప్లస్ సి అనేది ఆన్సర్.
ఇప్పుడు మనం 16th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos hx ప్లస్ sin hx ఇంటూ dx. ఇటువంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎట్లా చేస్తే వస్తుంది అనేది కొద్దిగా ఐడెంటిఫై చేయాలి మనం. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 చూడండి cos hx ప్లస్ sin hx ఈ మల్టిప్లైడ్ అండ్ డివైడ్ బై cos hx మైనస్ sin hx బై cos hx మైనస్ sin hx అనమాట. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ అయిపోతే మనకి సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకు ఇలా చేసామనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు 1 ఇంటూ cos hx మైనస్ sin hx ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు ఇక్కడ cos hx మైనస్ sin hx బై చూడండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ x అనమాట. అంటే ఇప్పుడు చూడండి cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ x ఏమవుతుంది మనకు ఇది ఈక్వల్స్ టు 1 అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx మైనస్ sin hx డివైడెడ్ బై 1. ఇప్పుడు చూడండి సపరేట్ చేయండి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx మైనస్ ఇంటూ dx అన్నిటికీ dx మర్చిపోయాను dx ఇంటూ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx అంటే ఏమొస్తుంది sin hx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx అంటే cos hx వస్తుంది అనమాట ప్లస్ c. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ cos x బై 1 మైనస్ cos స్క్వేర్ x ఇంటూ dx. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలిసి ఇక్కడ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మనకు. కాబట్టి ఇక్కడ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా 1 అంటే ఈ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ కాకపోతే sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ టీటా మనకు. అంటే 1 మైనస్ cos స్క్వేర్ టీటా బదులు మనం sin స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 మైనస్ cos స్క్వేర్ x బదులు మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ cos x బై మనము sin స్క్వేర్ x రాసుకోవచ్చు అనమాట. సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై sin స్క్వేర్ x మైనస్ ఇంటూ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x బై sin స్క్వేర్ x ఇంటూ dx. ఇప్పుడు చూడండి 1 మైనస్ sin స్క్వేర్ x అంటే మనకు కోసెకండ్ స్క్వేర్ x అనమాట. అదేవిధంగా మైనస్ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x బై sin స్క్వేర్ x అంటే sin x ఇంటూ sin x. ఇప్పుడు మీకు అర్థం కావడానికి జస్ట్ 2 స్టెప్స్గా వేసాను చూడండి sin x ఇంటూ sin x ఇంటూ dx. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకండ్ స్క్వేర్ x ఏమవుతుంది మైనస్ cot x అవుతుంది అనమాట. మైనస్ ఇక్కడ చూడండి cos x బై sin x ఏమవుతుంది మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x బై sin x ఏమవుతుంది cot x. sin x బై cos x వచ్చేసి tan x కాబట్టి cos x బై sin x వచ్చేసి cot x ఇంటూ cos x బై sin x ఏమవుతుంది అంటే కోసికెండ్ x అవుతుంది అనమాట ఇంటూ dx. ఇప్పుడు చూడండి మైనస్ cot x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఇంటూ కోసికెంట్ x ఏమవుతుంది మైనస్ కోసికెంట్ x కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కోసికెంట్ x ప్లస్ c. కాబట్టి దిస్ ద ఆన్సర్.